హాయ్ అండి, వెల్కమ్ టు మహి కిచెన్. ఎక్కువ హడావిడి లేకుండా సింపుల్గా తక్కువ ఖర్చుతో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ లడ్డూని ఒక్కసారి ట్రై చేయండి. మీ ఇంట్లో ఉండే పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు లొట్టలు వేసుకుంటూ లడ్డూలన్నీ ఖాళీ చేయాల్సిందే, అంత కమ్మగా ఉంటాయండి. మరి ఆ కమ్మటి లడ్డూలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. లడ్డు కోసం 1 కప్పు పల్లీలు, 1 కప్పు పుట్నాలు, 1 కప్పు నువ్వులు, 2 కప్పుల బెల్లాన్ని తీసుకోండి. స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని పల్లీలని లో ఫ్లేమ్లో కలుపుతూ దూరగా వేయించుకోండి. ఇవి వేగిన తర్వాత పల్లీలను పక్కకు తీసుకొని అదే గిన్నెలో పుట్నాల పప్పు వేసి లో ఫ్లేమ్లో దూరగా వేయించుకొని తీసుకోండి. తర్వాత నువ్వులను కూడా వేసి లో ఫ్లేమ్లో దూరగా వేయించుకోండి. 3 ఒకేసారి వేయచ్చు కదా అని మీకు డౌట్ రావచ్చండి. కానీ 3 ఒకేసారి వేస్తే నువ్వులు త్వరగా మాడిపోతాయి, పల్లీలు వేగకుండా ఉండిపోతాయి. అందుకే వేరువేరుగా వేయించి తీసుకోవాలి. ఇప్పుడు ఈ పల్లీలు, నువ్వులు, పుట్నాలని మిక్సీలో వేసి మనం మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. నేను పల్లీలని పొట్టు తీసి వేసుకున్నాను. మీరు కావాలంటే పొట్టుతో పాటు మిక్సీ చేసుకోండి. చూడండి, ఇలా పొడి పొడిగా వస్తుందండి. ఇప్పుడు దీంట్లోకి మనం తీసుకున్న బెల్లాన్ని కూడా వేసి మెత్తగా మిక్సీ పట్టుకొని ఒక గిన్నెలోకి తీసుకోండి. ఇప్పుడు ఈ పిండిలో 5 టేబుల్ స్పూన్ నెయ్యిని, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ని కూడా వేసుకోండి. నా దగ్గర ఇలాచీ పౌడర్ వేసే క్లిప్ మిస్ అయిందండి, అందుకే వీడియోలో పెట్టట్లేదు. పిండిలో నెయ్యి మొత్తం కలిసేలాగా మంచిగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత మనకు నచ్చిన సైజులో ఇలా లడ్డూలా చుట్టేసుకోవడమే అండి. మీరు కావాలంటే డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసి ఇలా లడ్డూలా చుట్టుకొని ఒక బాక్స్లో స్టోర్ చేసుకోండి. నెల రోజులైనా కూడా ఈ లడ్డూలు అస్సలు పాడవు, కానీ తడి మాత్రం తగలకుండా చూసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.